Hey guys, good morning and welcome back to the new episode of Chandu D250. సో ప్రజెంట్ లేచిన మొహం గడుపున్నా అండ్ ఇప్పుడైతే స్నానానికి వెళ్తున్నా. ఫ్రెష్ అప్ అయ్యేసి కొన్ని సామాన్లు తెచ్చుకోవాలి బయటకు పోయి. అండ్ అట్నే ఇవాళ మర్చిపోకుండా టమాన్కి అయితే వ్యాక్సిన్కి తీసుకెళ్ళాలి. నేను అసలు 2 days అయితే నేను మర్చిపోతున్నాను అన్నిటి వ్యాక్సిన్ టైంకి. సో వానికి అయితే వ్యాక్సిన్ తీసుకెళ్ళాలి. అండ్ ఆఫ్టర్ దాట్ ఇంకేమైనా వర్క్స్ అంటే అంతే ఉంది. ఇక ఇవాళ ఏమన్నా స్పెషల్గా చేసుకుందామేమో అనుకుంటున్నాను, ఎందుకంటే ఎల్లుండి శివరాత్రి కదా. ఇక 2-3 daysలో శివరాత్రి వస్తుంది. సో కాబట్టి ఇట్లా ఆలోచిస్తున్నా. అండ్ ఇంకోటి హనుమతి ఇవన్నీ ఇవి అడగాలి. ఇదంతా వచ్చినాక మిల్క్ ఇదంతా వచ్చినాక చూసుకుంటా. ఇప్పుడైతే అది ఏం పెట్టుకోను. ఫ్రెష్ అప్ అయ్యేసి బయటకు పోతాయి అట్లా కసుకలేం వచ్చినాక చూసుకుంటే అవన్నీ ఇప్పుడు ఏమవుతాయి. ప్రజెంట్ కొంచెం వర్క్ ఉంది, కొంచెం సామాన్ కూడా తెచ్చుకోవాలి కాబట్టి బయటకు వెళ్తున్నా. మాటకెళ్ళి కొన్ని సామాన్ అయితే తెచ్చుకుంటా. అండ్ మీతో వచ్చినాక మన కుకింగ్ అవన్నీ ప్రాసెస్ అవన్నీ చేసుకున్నాం. దాంతో నాకు ఎడిటింగ్ వర్క్ ఉంటుంది. ఎడిటింగ్ వర్క్ మీద నేను కూడా కూర్చుంటా. ఓకేనా, చలో ఎవ్రీథింగ్ బ్యాక్ ఫ్రెష్ అప్ కూడా అయిపోయినా. లేట్ చేయకుండా వెళ్ళేసి వస్తాను అనమాట. వీడియోస్ ఏం తీయట్లేదు, ఎందుకంటే తొందరగా పోయి తెచ్చుకుంటే బెటర్ అని చెప్పి వీడియోస్ ఏం తీయట్లేదు. జస్ట్ నార్మల్గా వెళ్ళేసి వస్తాను అంతే. ఓకేనా, నేనైతే ఇప్పుడు పాస్తా అయితే చేయబోతున్నాను. అది ఎలా చేయాలో మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను అనుకోకండి. బొంగు చెప్ప నాకే సగం తెలుసు కాబట్టి నేను ఏం చెప్పదలుచుకోలేదు. జస్ట్ నేను ఏదో ట్రై చేస్తున్నా. సో దానికి ముందుగా మనం కావాల్సిన పదార్థం ఏంటంటే వాటర్ బాయిల్ చేయాలన్నమాట. పొయ్యి మీద పెడతాను. లైట్ లేదు ఈయనే పెట్టుకొని లైట్ అని చెప్తున్నాను. అట్లా ఉంటుంది మనతో ముచ్చట. ఏం గర్భానికి టైం పడుతుంది కాబట్టి అప్పటిలో మనం వేరే ఏమైనా చేసుకున్నాం. కొన్ని థింగ్స్ అయితే ఈ బ్యాగ్ నుండి అయితే సామాన్ ఉన్నాయి. ఈ బ్యాగ్ నుండి సామాన్ మొత్తం ఈ సెల్ఫ్లలో నేను ఇప్పుడు సెట్ చేస్తా. టైం లాప్ చూసుకోండి. ఓకే గైస్, ఇగో గైస్ అన్నీ కట్టించుకొని పెట్టుకున్నా. ఒకటి కార్న్, టమాటా, బీన్స్, క్యారెట్ అండ్ దేరమంట వేస్ట్ అయిపోయినమాట. ఏంటంటే మెయిన్ ఇప్పుడు స్వీట్ కొన్ని తొందరగా చేయరా. మా ఫ్రెండ్ కూడా వచ్చిందన్నమాట. వాడు నాకు హెల్ప్ చేస్తుండే. వానికి జర సిగ్గు అనమాట వీడియోలో రావడంటే, అందుకే వాడు రాడు. ఇగో అది పంపేసిన. నెక్స్ట్ ఇగో ఇలా వాటర్ పెట్టినా. ఎందుకంటే పాస్తా ఉడకబెట్టడానికి కోసం. అండ్ దానికి కావాల్సినంత సాల్ట్ తగినంత వేయాలి. చూస్తున్నాయి కదా వీడియో, తగినంత వేయండి పడినంత వేయండి అంటారు కదా. నేను కూడా అంత వేస్తాను అనమాట. అసలు చూడండి ఎంత నీట్గా సెట్ చేసుకున్నాను నేను కదా. అంత నీట్గా సెట్ చేసుకున్నాను. ఇంకా ఇది టైం పడుతుంది. ఇంకా కొద్దిసేపు అయినాక దీన్ని మిక్స్ ఇలా సాల్ట్ వాటర్ తాగాలనుకుని తాగొచ్చు. అండ్ ఇప్పుడు దీంట్లో పాస్తా వేయాలి గైస్. చూపిస్తా ఎట్లా వేయాలి. నేర్చుకున్నాను చూసి బ్యాచిలర్లో కోసం. ఇప్పుడు నేర్స్తారా ఇంకా పాస్తా రావట్లేదే. జీవితం ఇగో గైస్ ఏం లేదు. 289 లీటర్ అని మేము వచ్చింది కానీ దాని తర్వాత ఇట్లా వేసుకోవాలన్నమాట. ఇట్లా వేసుకొని ఇట్లా కలుపుకోవాలి. అండ్ నాకు కొంచెం చిన్న వర్క్ ఇంకోటి. ఆ వర్క్ చేసుకొని వస్తే ఈ గ్యాప్లో అది బాయిల్ అయిపోయి మేతగా అయిపోతాయి అనమాట. మేతగా అవగానే మనం ఇంకేదైనా ప్రాసెస్ ఏదైనా వర్క్ ఉంటే అది చేసేసుకుందాం. టైం వచ్చేసి దగ్గర 1 కంప్లీట్ అయిపోయింది. నా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. సో వ్లాగ్ తీసుకుంటే పూజ చేయడం కష్టం అని చెప్పి నేను ఏంటంటే మొత్తం పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా. గెట్ దట్ సెటప్. ఇది నా గేమింగ్ పర్పస్, నాది మా ఫ్రెండ్ అంది. ఇది నా ల్యాప్టాప్ యాక్చువల్లీ, ఇది బాగుంది. సో ఇద్దరు కలిపి సెట్ చేసి పడేసినాం A to Z మొత్తం. అండ్ ఇది ప్రజెంట్ పూజ కూడా దీన్ని కూడా చేసేసిన. అండ్ ఇప్పుడు ప్రజెంట్ కుకింగ్ అయితే నడుస్తుంది. తీసుకున్న బెడ్ నా సామాన్లు. అండ్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈడ కాదు, అంటే నన్ను పాత్రలో కూడా నేను పూజనే చేయలేదు అసలు. ఈ రూమ్లో పూజ చేసిన. ఒకసారి నేను చేసిన పూజ మీకు చూపిస్తా చూడండి. పర్ఫెక్ట్. సో ఇప్పుడు ఏంటంటే పోయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆకలి అవుతుంది ఘోరంగా. ఆకలి అవుతుందంటే నేను ఏం చేసిన అంటే ఒక సైడ్ ఏమో రైస్ పెట్టిన, ఒకసారి రైస్ పెట్టిన, ఇంకో సైడ్ చాయ్ పెట్టిన. రైస్ సైడ్ చాయ్ తాగుదామని చెప్పి. సో ఈ రెండు ఇది కంప్లీట్ అనేది చేసేసి ఫస్ట్ విత్ దిస్. ఇది ఎంతమంది గుర్తుంది చెప్పండి ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎంతమంది గుర్తుందో. అండ్ ఇవాళ నుంచి మన లైవ్ స్ట్రీమింగ్ కూడా స్టార్ట్ అవుతుంది మన ఛానల్లో. చందు D250 ఛానల్ లైవ్ స్ట్రీమింగ్ కూడా పెట్టబోతున్నా. నేను చూసుకోండి మీరు నా BGMI అవుతుందో. అది నేను ప్రో ప్లేయర్ ఏం కాదు, ఉన్నది చెప్తున్నా.
బట్ యాజ్ ఎ బిగినర్గా అయితే నేను పెట్టబోతున్నాను అనమాట. నాకు నేర్చుకుంటూ పెడదాం అన్నట్టు. అండ్ డైలీ బ్లాగ్స్ కంటిన్యూ అయితేనే ఉంటాయి. అండ్ మనకి బీజిఎం ఏమంటారు వాటి కాదు బీజిఎం ఎలక్షన్స్ కూడా అయితేనే ఉంటాయి అనమాట డైలీ. ఇక రేపు ఎల్లుండి శివరాత్రి కాబట్టి రేపు ఎల్లుండి ఇచ్చి పడేస్తాం మొత్తం దీని నుంచి. అండ్ దానికోసం సపరేట్ డివైస్ కూడా ఒకటి తీసుకోవాల్సి వచ్చింది అట్లా. కానీ బాగుంది. ఇవాళ ఒకటి వచ్చింది మౌస్, ఇది నచ్చింది నాకు. ఇది పిన్ మీకు చెప్పని అవసరం లేదు. అట్లా కన్ను మండుతున్నాయి. ఇవి ఏవైతే నేను అన్నీ క్లీన్ చేసేసి ఇప్పుడు మొత్తం ఇవి పువ్వులు ఇవన్నీ పూజ వరకే అని చెప్పి ఆకలి నీట్. యాక్చువల్లీ ఈ మ్యాట్ ఒకటి మస్తు అనిపించింది. ఈ మ్యాట్ చేంజ్ చేస్తా, ఈ సుంటే ఇంకో మ్యాట్ దీనికి కూడా బుక్ చేస్తాను అనమాట. క్రేజీ ఉంది. అట్లాంటి ఇంకో మ్యాట్ బుక్ చేసేస్తే అయిపోతుంది దీనికోసం. ఇట్స్ రియలీ ఆసమ్ డూడ్, వెరీ వెరీ ఆసమ్.